హాయ్ గైస్, ఇందాక ఇరుముడు ట్రైలర్ వచ్చింది. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా రవితేజ కంబ్యాక్ కోసం. సో ఈ ట్రైలర్ చూసాక మన రియాక్షన్ ఏంటో మాట్లాడుకుందాం. స్టార్ట్. అందులో పడిందేమో అనుకున్నాను. మందు లేకపోతే ఎందుకు ఇచ్చేకపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మన్నమ్మ కోసం రా. గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడ్ దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. రవితేజ భలే ఉన్నాడు. యాక్చువల్ టీజర్ ట్రైలర్ నుంచి ఇదే అనుకుంటున్నా. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాస్. నేను అదే అనుకున్నా, ఇంజనీరా ఎంబీబీఎస్. సీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. చాలా స్టోరీ ఉంది. ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుర్ని మనం కాపాడుకోలేము గురుస్వామి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? మనమ్మా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తాడు. నిజంగా థియేటర్ కాన్సెప్ట్ అయిపోద్ది ఇంకా. ఫుల్ ఎక్సైట్మెంట్ వస్తుంది నిజంగా. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత, దాని జోలికి రాకో. స్వామి శరణం. చాలా ఇంకా కమ్బ్యాక్ పక్కా. చాలా రోజుల తర్వాత రవితేజ ట్రైలర్ చూసి కొంచెం ఎక్సైట్ అయింది కదా. అసలు నేను ఎప్పుడూ గుర్తే లేదు యాక్చువల్ నాకు. ఎప్పుడు రవితేజ ట్రైలర్ చూసి కొంచెం ఎక్సైట్ ఫీలింగ్ అయింది. భలే అనిపిస్తుంది. వస్తుంది అసలు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది. ఇంకా ఏమో ఫీల్ గుడ్ సినిమా అనేమో అనుకున్నా కానీ థ్రిల్లర్ లాగా మొత్తం కొంచెం డిఫరెంట్ వైబ్ లో నడుస్తుంది. టీజర్ వచ్చినప్పుడు కూడా జస్ట్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అని చెప్పి అనుకున్నా కానీ ఇట్లా మొత్తం అమ్మాయిల గురించి ఇట్లా ఉంటదని. యాక్చువల్ టీజర్ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ తాగుతుంటాడు, వాడితో స్వామాలు వేపిస్తారు, మారిపోతాడు. ఇక్కడ ఆల్రెడీ స్వామాలు వేసినట్టున్నాడు, 2-3 సార్లు వేసినట్టున్నాడు. అదే ఉంటది. అట్లా అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అందులోనూ మళ్ళీ కొంచెం ఈ టీచర్ యాంగిల్ పక్కన స్టోరీ బాగున్నట్టుంది. మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. మాలేసినప్పుడు సాంగ్స్, ఇంకా మాలేసినప్పుడు సాంగ్స్ అండ్ ఆల్సో రవితేజ లుక్ బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది రవితేజ లుక్. కానీ నేను మాస్ జాతర అప్పుడు కూడా కంబ్యాక్ అవుతుంది అనుకున్నా కానీ ఇట్స్ ఓకే. మాస్ జాతర కొంచెం ఏదో కొంచెం మాస్ అవి చూసి కొంచెం ఇది కొంచెం రియల్ గా అనిపిస్తుంది. అదే మెయిన్. ఇది ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వాలి, పక్కాగా అవ్వాలి. అయితే నేనైతే వెళ్తా ఖచ్చితంగా. నాకు అసలు మంచి ఎక్సైటింగ్ అనిపిస్తుంది. నాకు మాలేసాడు చూడు, అప్పటి నుంచి ఇంకా అసలు అట్లా అయిపోయింది నాకు. ఇంకా ఇప్పుడు మాలేసి ఎలా కాపాడతాడు ఫైట్ చేయకుండా. అవును, అదొక ట్విస్ట్. అంటే వీళ్ళ కూతురుది ఏంది, కాన్సెప్ట్ ఏంది, స్కూల్ ఏంది, ఇదంతా అసలు మంచి. వాళ్ళ అమ్మాయి కోసమే కదా చేస్తుంది, భయం వేస్తుంది నాన్న అన్నప్పుడు ఆ బాధ అసలు సూపర్ ఎమోషన్, సూపర్ డ్రామా బాగా పెట్టాడు. అవును. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్